దేవుని యొక్క వాక్యాలలో కొన్ని మాటలు ఏంటనగా, మరి ఈ పేపర్లో ప్రకటించారు, లేకపోతే ఆ యొక్క బ్యానర్ మీద వేస్తున్నారు కదా. ఏ వేల గ్రంథం 2:12 ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుతూ దుఃఖించుతూ మనస్పూర్వకంగా తిరిగి నా యుద్ధకు రండి. ఇది యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కర్ణవాక్యము గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలిగినవాడు ఉండి తాను చేయను ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములు కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనసు తిప్పుకుని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవా తగిన నైవేద్యం పానార్పణ దీవెనలు అనుగ్రహించడు. ఆ అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? సీయోనులో బాగా ఊదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము నియమించి ప్రకటన చేయుడి, జనులను కూర్చుడి, సమాజమును ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలవనంచుడి, చిన్నవారిని సన్నిపానికి బిడ్డలను తోడుకుని రండి. ఇక్కడ దేవుడైన యెహోవా మనకి చదివిస్తున్న మాట ఏంటంటే, ఇప్పుడైనాను ఎప్పుడన్నా ఇప్పుడైనా మీరు ఉపవాసము ఉండుడి అన్నాడు. అదేగా ఎప్పుడన్నా ఇప్పుడు కాదమ్మా తల్లారా. ఇక్కడ మనం దేవుని మందిరానికి వచ్చింది ప్రార్థన చేసుకుంటానికి, ప్రభు దగ్గర కనిపెట్టడానికి, ప్రభు దగ్గర నిలబడటానికి, ప్రభు దగ్గర అభివృద్ధి పొందడానికి, ప్రభులో మన ఆత్మీయ జీవితంలో కొనసాగడానికి వచ్చాను. అన్నాడు ఇక్కడ యెహోవా దేవుడే స్వయంగా అన్నాడు, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచి మనసుపూర్వకంగా దుఃఖిస్తూ ఏడవండి, ప్రార్థన చేయండి. ఇప్పుడైనాను, ఎప్పుడో కాదు, పోయిన వారం కాదు, పోయిన నెల కాదు, పోయిన సంవత్సరం కాదు, ఇప్పుడైనాను అనగా ఈ రోజు ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఏం చేయాలగా ఉపవాసం ప్రార్థన. ఈ మధ్యకాల సమయంలో పేపర్లో అట్లా చూస్తూ ఉంటాం. నన్ను ఒకసారి పిలుతారు, రెండోసారి పిల్లలు. రేపు మనం మీరు కూడా అంటారు, అయ్యారు ఆయన వెళ్తే మేము మోడవల్ అక్కడ రావండి. మరి ఆయనేమో అలా చెప్తున్నారు వాక్యం. మా విశ్వాసం మన 5 లేచగా వాక్యం పెట్టుకోలేము, మనం తెచ్చి మానేసి అక్కడిపోవాలంటే మానేసి, మోక్షం రావడానికి వెళ్ళాలంటే రాజు వాక్యం తెచ్చుకోలేకపోతున్నామండి. వాక్యము దేవుడై ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం అర్థం చేసుకున్నా నేను లేదు చెప్పట్లేదు. వాక్యం ఉన్న మాటలేక వాక్యం చదివిస్తున్నాగా ఉందా లేదా? ఉండాలి. అయినా తట్టుకోలేకపోతున్నామండి. తట్టుకోలేకపోతే అమ్మా నేను బ్యూటీ పార్లర్లో పనిచేయలేదమ్మా, మేకప్లు కొట్టడానికి, గుమ్మడికాయ పులుసు రాయడానికి, బొప్పాయికాయ పులుసు ఆకులు రాయించి మీ మొఖానికి ఆ మేకప్లు కొట్టేసి మిమ్మల్ని నరకలు పంపడానికి నేను బ్యూటీ పార్లర్లో పనిచేయలేదమ్మా. ఒకవేళ నేను గ్యాస్ కొట్టి మిమ్మల్ని గాలి కొట్టకేమో సైకిల్ షాప్లో పనిచేసి గాలి పెట్టలేదమ్మా, పని మీకు గాలి కొట్టకి నాకు అది కూడా తెలియదు. ఒకవేళ చెట్టార కొమ్మలకి ఎక్కిచ్చేసి మొదటి చెట్టు ఎక్కిచ్చేసి నడిచేయడానికి చెట్లు పెంచే అలవాటు కూడా నాకు లేదమ్మా. మరి ఉండడం లేదు. నాకు మాట చెప్తే అలవాటు. మీరు దాన్ని బట్టి అర్థం చేసుకుంటే మంచిది. లేకపోయినా ఒక గంటలు వేసి ఏమంటే మేమందరూ రాకపోతే ఈ చర్చ ఎందుకు కట్టి ఎందుకంటే వాక్యం చెప్తున్నారు, మీకు లౌకికం పొగట్లేదండి, మీకు చంచం పొగట్లేదండి. అబ్బాయి మీరు అన్నారంట, నేను పట్టుకోతే ఎవరు చేసుకుంటామని. నువ్వు రాకపోతే చర్చ ఆగిపోద్దా? నీ కోసం కట్టమ్మా, మీ అందరి కోసం. ఒక్క మనిషితో చర్చ ప్రారంభం చేసాం. ఒక్క మనిషితో సువార్తకు వచ్చినప్పుడు ఒక్క మనిషితో స్టార్ట్ చేసాం. అన్నగారు మేము వెళ్ళి గ్రామాల్లోకి వెళ్తే ఇలా కూర్చున్నా కూడా తెలియదు. మేము వాక్యం చెప్తుంటే అన్నగారు వాళ్ళు పూర్వకాలం చేసిన పాపాలు ఎవరితో చేసిన పబ్లిక్ గా ప్రార్థనలో ఒప్పుకుని సంఘంలో చెప్పేవాళ్ళు సాక్షి, అయ్యా నేను ఈ ప్రార్థన పెట్ట ముందు పలానాలతో పబ్లిక్ గా పాపం. ఇప్పుడు మేము మారేవాడు. ఆ సాక్ష్యాలు మేము కన్నులారా చెవులారా చూసిన సాక్ష్యాలు. ఏదైనా మీకోసం కట్టింది కదయ్యా. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. దానికి కావాల్సిన వాళ్ళు వస్తారు, వెళ్ళలేదు. రాజ్యం కావాలి, పదలోక రాజ్యానికి వెళ్ళాలి, నిత్య జీవం కావాలనుకున్న వాళ్ళు వస్తారు. నువ్వు రాకపోతే ఇక అయిపోతా చేస్తుందా? గాలికి చెప్పుకుంటాం, చాలా కాలం గాలిగా చెప్పాం, చాలా కాలం మైకులోనే చెప్పాం, చాలా సార్లు ఏమీ లేకుండానే చెప్పాం. దీపాలు కూడా కరెంట్ కూడా ఉండేది కాదు. దీపాలు డబ్బాలు వెలిగించుకుని
ఆ సంపాదన మీద కింద కూర్చుని చెప్తామండి వాళ్ళు. అలాంటి సేవలు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు మేము జీరో అకౌంట్తో వచ్చిన వాళ్ళం. ఏదో డబ్బులు ఉన్నప్పుడు లేకపోతే జనాలు ఉన్నంత మొదలు పెట్టిన వాళ్ళం కాదు. పౌలు గారు అంటాడు, నేను ఈ క్రీస్తుని తెలిసిన వారికి కాదు, నేను తెలియని వారికి నేను కొత్త పునాది వేసుకుంటాను అంటాడు. హల్లెలూయా. అక్కడ ఏమంటాడండి, రోమ పత్రిక 15వ అధ్యాయంలో 20వ వచనంలో అంటాడు, నేను మరి యొక్కని పునాది మీద కట్టకుండా నిమిత్తము ఏంటంట ఆయనట తీర్చి తువాక పైనుంచి వస్తే 19 నుంచి వస్తే చదివితే అంటాడు, ఆ గుర్చే కానీ మరి దేని గుర్చేగానో మాట్లాడరు తెగంపును. కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపక్కల ప్రదేశములందు ఇలాంటి ప్రాంతములకు క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించుతున్నారు. దేనిచే మరి యొక్కని పునాది మీద కట్టకుండా నిమిత్తము అంటే వేరే వాళ్ళు వేసిన పునాది కాదు, మన కట్టుకునే పునాది. ఎవడైనా ఒక చాలు మెచ్చిన కలిసి ఎవరైనా మా చాలు మెచ్చి రావట్లేదు కొద్దిగా ఈ బాత్రూమ్ కట్టిందంటే వాడు అంటాడు, ఎవడే కట్టిన దాని మీద నేను ఎందుకు కట్టాలంటే వాడిని కట్టిన ఎవరైనా కరెంటు సరిగ్గా రావట్లేదు సరిగ్గా చేయట్లేదని వేరే వేసి మీద వాడిని తెలిసి చేసుకున్నాక వాటితో చేయించుకో. ఎవరైనా పప్పులు సరిగ్గా రావట్లేదు చూడు అన్నావు అనుకో, వేరే వాళ్ళతో చేయించుకున్నారు కదా అంటారు. అమ్మా అందుకనే మీరు మంచిగా దేవుని యొక్క సువార్తలో కట్టుబడాలి, మాట దేవుని మాటకే లోపడాలి. ఎక్కడన్నాడు, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండండి. ఎప్పుడో కాదు, ఇప్పుడంట. ఎప్పుడంట? ఈ క్షణాన ఈ రోజున. ప్రభు ఎప్పుడొస్తాడో తెలుసా మనకి? అమ్మా ప్రభు ఎప్పుడొస్తాడో తెలుసా? మన ఒక అతను అన్నాడు, ఎవరికైనా అంట 2026 దేశం అంతా దేవుని రాకడ వచ్చేసి తుఫానులు వచ్చేసి బండలు బదులుపోయి అగ్ని కురుతుంది అని పాస్ట్ గారు టీవీలో చెప్తా ఉన్నాను. టీవీలో చెప్తే ఒక ఆయన వచ్చి అన్నాడు, ప్రేమలాయి కర్ణం గారు, ఆయన వచ్చి అన్నాడు, బాబాయ్ పలానా ఆయన టీవీలలో వాక్యం చెప్పాడు బాబాయ్ దేవుడు అక్కడ వచ్చేస్తున్నానుగా 2026 సంవత్సరంలో వచ్చే సంవత్సరంలో అన్నాడు. ఎవరంటే పలానా. నేను అన్నాను, వాళ్ళు మాత్రం నమ్మకం లేదండి. అదే బాబాయ్ అంటే పెద్ద ఆయన అబద్ధం చెప్పాడు. అబద్ధం కాదండి, దేవుని యొక్క వాక్యం ఉంది. ఆయన చూస్తున్నకి ఏంటంటే సకల బూది గంతముల వరకు సువార్త ప్రకటించిన తర్వాత అంతం వచ్చినని వాక్యం అవుతామని చెప్పాడు బాబాయ్. బూది గంతముల వరకు సువార్త ప్రకటించమని. మనము ఉండ ఊళ్ళోనే సువార్త ప్రకటించారు, ఉండ వాళ్ళకి ఇస్తారు, బయట ఊళ్ళకి సువార్త చెప్పడం. మరి మన పక్కన గ్రామాలకే సువార్త లేదు. యేసు ప్రభు గురించి చెప్తే ఆయన ఎక్కడ అమ్ముతారు అనేవాళ్ళు ఉన్నారు. యేసు ప్రభు గురించి చెప్తే అది ఎలా ఉంటుందండి అనేవాళ్ళు ఉన్నారు. మరి సువార్త మరి అల్లరి బాబా ఇంకా చాలా వరకు ఇంకోటి ప్రభు అంటే ఆయన ఎప్పుడైనా వస్తానని సిద్ధంగా చెప్పినాడు. ఈ రోజు రావచ్చు, ఈ టైంలో రావచ్చు, రేపు రావచ్చు, ఇంకో టైంలో రావచ్చు. యోహాను సువార్తలు అంటాడు ఆయన, నేను వెళ్తున్నాను, నేను వెళ్ళే చోటకి మీరు రాలేరు అంటాడు. వాళ్ళంటారు ఎదిగారు రాలేని ప్రభు అంటున్నారు శిష్యులు. ఆయన అన్నాడు, మీరు మీ పాపంలో ఉండిపోయి నేను వెళ్ళే చోటకి మీరు రాలేరు అంటాడు. హల్లెలూయా. పాపంలో ఉంటే దేవుని దగ్గరికి వెళ్ళలేరు. 2 విషయాలు జాగ్రత్తగా ఉండాలి క్రైస్తవులు. ఏంటంటే ఒకటి, దేవుని రాకడ వచ్చినప్పుడు మనం పోయేటప్పుడు. దేవుని రాకడ ఎప్పుడో మనకు తెలియదు, మనం పోయేటప్పుడు కూడా తెలియదు. మన అందరూ బాగుంటారు, పడిపోయే గోడలు ఉంటాయి, ఎన్నో సంవత్సరాలు ఉంటాయి, బలమైన గోడలు గున్నే పడిపోతూ ఉంటాయి. ఇక కనిపోయిన వాళ్ళు అలా మాయమైపోతూ ఉంటారు. రోగంతో ఉన్న వాళ్ళు చాలా త్వరలో కొంటూ ఉంటారు. అదొక దేవుని యొక్క కృపే, దేవుని యొక్క విధానమే. ఆ దేవుని రాకడ ఎప్పుడో మన పొరపాటు ఎప్పుడో తెలియదు. కాబట్టి క్రైస్తవుడు ప్రతి దినము, ప్రతిరోజు, ప్రతి క్షణము కూడా దేవుడు మనకి ఇచ్చిన వరమేనని హృదయాన్ని శుద్ధీకరించుకోవాలి తెల్లారా, భయాకారాలు కాదు. ఇక్కడ అంటున్నాడు, మీ హృదయాలు చించుకోండి, మీ వస్త్రాలు కాదు, మీ మనసులో సరి చేసుకోండి, మనసులో కడుక్కోండి, హృదయాలు కడుక్కోండి అంటున్నాడు ప్రభు. 10 రూపాయలు కాదు. ఒకసారి ప్రభు వారికి ఒక రాజు కావాల్సి వచ్చింది. రాజు కావాల్సి వస్తే ఆల్రెడీ ఒక రాజుని నమ్మి ఆయన మోసపోయాడు. అది నా మాట అంటే అని చెప్పి మొట్టమొదటిగా ఒక రాజు తయారు చేశారు. తయారైతే ఆ రాజు ఏం చేశాడు, దేవుని మాట అనుకోకుండా
సొంత నిర్ణయం, సొంత ఆలోచన, అమ్మో నీళ్ళందరినీ అర్థమవుతాయా, దాంట్లో దేవుడు తీసుకురామాకంటే ఈయనని చావు తెలియజేట్లు ఉపయోగించి వాళ్ళందరినీ అర్థమర్చి మంచి గొర్రెలను, మేకలను, మంచి ఎద్దులను బలమైనట్టు తొలగొచ్చేసాడు. తొలగొచ్చేస్తే ప్రభు చూశాడు. చూసి సభ్యులు అన్నాడు, ఏమైందయ్యా, ఏమవుతుంది? ఆ సౌలు రాజుగా చేసామో వాడేమో అక్కడ అందరినీ నిర్మల చేయమంటే మంచి బలమైన తెచ్చి అక్కడ పెట్టాడు, వెళ్ళు అన్నాడు. వెళ్ళి చూస్తే సౌలు నువ్వు చేసిన పని ఏంటంటే ఆయన అంటాడు, మన దేవుడి యెహోవాకి ఇష్టమని, మీ దేవుడైన యెహోవాకి ఇష్టమని మంచి దాని బలు అర్పించడానికి గొర్రెలు, మేకలు బాగా బలిసినాలని తీసుకొచ్చాం. తీసుకొచ్చావా? ఎవరు తీసుకురామన్నారు? నేనే తెచ్చాం. మీరు తేవడండి. నువ్వా దేవుడు? ఆయన ఏం ఆశించాడు? ఇంకేం చేస్తున్నావు? అందుకని నిన్ను రాజుగా చేయడానికి అధికారం లేదని చెప్పి ప్రభువాడు నిన్ను రాజుగా తప్పించేసి ఉన్నాడు అన్నాడు. ఏంటి చిన్న మాట పడకూడదా? అప్పుడు మరొక రాజు కావాల్సి వచ్చింది. ఆ రాజు కోసం యెషయా కుమారులు ఒక రాజుని ఒకటి ఏర్పాటు చేయి అని వెళ్ళాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళగానే ముందు ఆరుగురు మంచి దిట్టంగా కనపడినప్పుడల్లా ఇతరైతే బాగుంటుంది, చాలా ఎర్రగా ఉన్నాడు, సుందరంగా ఉన్నాడు, మంచి నేత్రలు గలవాడు, మంచి హైట్ ఉన్నాడు అని తైలాభిషేకం ఆ కొమ్ములో ఉన్న నూనె తీస్తున్నాడు ప్రభు అన్నాడు. అవేలో అది తొందరపాటు మనుషులు 1000 రూపాయలు చూస్తారు. నేను హృదయాంతరాలు చూసేవాడిని, హృదయాల పరిశోధన చేసేవాడిని. నువ్వు 1000 రూపాయలు చూస్తున్నావు, వీళ్ళు ఎవరు నాకు పనికిరారు. మరి ఎవరున్నారు? ఎవరు లేరు అక్కడ. ఎందుకు లేరు? ఉన్నాడు. ఏం చేస్తాడు? గొర్రెలు కాసుకుంటామంటాడు, అడవిలో ఉంటాడు, త్రికాలికమైన వాడు. తండ్రిని అడిగితే వాడేం లేదా, పనికిరాడు, వాడు పనికిరాడు. వాడినే తీసుకొచ్చి రాజు. కొన్ని సందర్భాల్లో మన హృదయాలు దేవుని దృష్టికి యథార్థంగా న్యాయంగా కనపడాలి. 10 రూపాయలు కాదు, వేషధారణ కాదు, భక్తులాగా నటన కాదు. భక్తులాగా నటన, వేషధారణ అయితే మనకు మనమే మోసపోతాం. జిట్టుగా రంగేస్తున్నారు. ఎంతసేపు ఉంటుంది అది? మళ్ళీ వారం లేదంటే పైన పాకిస్తాన్ కింద ఇండియాలో ఉంటుంది. 70-80 సంవత్సరాలు వచ్చినా కూడా జిట్టుకి రంగేసుకుంటాం అన్నారు. మధ్యన అన్నాడు, జ్ఞానం మీకు నేర్చాలను జ్ఞానం నేర్చుకోవడానికి రంగేసుకొచ్చా అని. అయ్యా నేను డ్రామా యాక్టర్ కాదు, లేకపోతే ఏమన్నా చూపించడానికి ప్రభు ఇచ్చాడు, కొన్నాళ్ళు ఇచ్చున్నాం. ఆయన ఏ రూపం అయితే ఆ రూపం, దాన్ని నేను మార్చుకోవాల్సిన అవసరం నాకు. బైబిల్ వాక్యం ఉంటుంది, నేలసిన వెంట్రుకలు సొగసైన కిరీటం. ఆ సొగసైన కిరీటం, సొగసైన విధానాన్ని మార్చుకుని 78 సంవత్సరాలు కూడా గంజెట్టుని 50-60 సంవత్సరాల దాకా ఉండాలనుకుంటే కుదురుతుందా? బలం కనపడుతుందమ్మా, శరీరం ప్రకటిస్తున్నా. కొంతమంది అలా చేసేవాళ్ళు ఉంటారు. మీరు ప్రార్థనలో కూడా వేషకాలు ఉండద్దు. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ వివేకంతో నీ దేవుడిని యెహోవానే ఆరాధించాలి. మనసు పూర్వకంగా, హృదయపూర్వకంగా నువ్వు దేవుని ఆరాధించాలి. కానీ ఇవన్నో పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా వాళ్ళని చూసి వీళ్ళని చూసి అలా చేయాలి ఎలా చేయాలి అనుకోమని తెల్లరాదు. మాసు పోతారు, పోతారు. ఏమిడేం చెప్తారంటే మనుషుల యొక్క హృదయాలు చూసేవాడు, హృదయాంతరాలు చూసేవాడు. మాట నాలుకకు రాకమని ఆయన పూర్తిగా తెలుసు. నువ్వు కూర్చుంటం తెలుసు, లేవటం తెలుసు. నీ ముందు వెనక ఆవరించి ఉన్నాడు. అందుకని భక్తులు అన్నాడు, దేవా నేను ఆకాశంలోకి వెళ్ళినాను ఒకటి ఉన్నవయా, కింద పాతాళంలోకి వెళ్ళినాను ఒకటి ఉన్నవయా, భూమి గంధంలోకి వెళ్ళినాను ఒకటి ఉన్నవయా, నువ్వు లేని చోటు ఎక్కడా లేదు, అన్ని చోట్ల ఉన్నా దేవాది దేవుడు. హల్లెలూయా. కాబట్టి మనం దేవుని దృష్టిలో మన హృదయాలు, మన మనసు దేవునికి ఇష్టమని కొండలు తెల్లారా. ఇక్కడ మీరు ఉపవాస ప్రార్థన అంటే మనం ఏం చేయాలంటే హృదయంతో చక్కగా మనం ఊడ్చుకుంటాం అన్నారు. ఇల్లు ఉడ్చారు తెలుసు కదా. కొంతమందికి పని పాట ఏమంటుంది, ఎప్పుడు చూసినా చిన్న ఆకులు పడినా చిగురు పడుతుంది తిరుగుతానే ఉంటారు. ఊడ్చుతా ఉంటారు. రోత కనపడకూడదు, ఆటలు కనపడకూడదు. ఆ ఇంటిని ఎలా తుడుచుకుంటావో, ఆ వాటిని ఎలా తుడుచుకుంటావో, నీ హృదయంలో ఉన్న మనసులో ఉన్న ఆలోచనని కూడా శుభ్రంగా తుడుచుకోగలరా, తుడుచుకుంటా ఉండాలి. ఏ యొక్క విధానం నాకు తేడా చేసినప్పుడు 3 నెలల డాక్టర్లు అన్నారు, 18 నెలలు మంచం మీద నుంచి తెగకూడదు, ఫోన్ మాట్లాడకూడదు, తింటాం ఫోన్ కొడితే అదైతే మీరు మీకున్నారు అమ్ముకోవద్దంటే. సరే నేను హాస్పిటల్కి వెళ్తా.
అమ్మ వచ్చింది తాగుతానని ఆ ప్రాంతం వెళ్తాను మీద టైం అయిపోతాను కాదు పని నేను ఎలా తాగుతానంటే అది గదగట్టు వండుకునే వండికి నా చొక్కా మీద పడింది. నా చొక్కా మీద పడితే మా పాస్టర్ గారు నా వెనక మూడెక్కడి చెప్పి చూస్తుంది. నీకు సేవ చేసిన దండగా మళ్ళీ మొక్క చొక్కా కూడా టీ మొక్కలు వేసావు అన్నట్టుగా చూస్తున్నాను. అంటే ఒక టీ మార్కులే నీకు ఇష్టం లేదు, లేకపోతే కాఫీ మార్కులే ఇష్టం లేదు, ఇద్దరు మార్కులే నీకు తెల్ల గడ్డ మీద పడితే అంత ఇష్టం లేదు. దేవుడు మన హృదయాలు మన మనసులకి మన యొక్క మార్పులు డాగులు పుల్లు ఉంటే మన ఆయనకి ఇష్టపడతారా? ఆయన పరిశుద్ధుడిగా, ఆయన నీతిమంతుడిగా. నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. మరి మన హృదయాలు ఎలా ఉండాలి? దేవుని దృష్టికి ఉట్టి టీ మార్పు పడితేనే నీకు 3 కనిపెడుతున్నాం, 4 కనిపెడుతున్నాం. మరి మన హృదయాలన్నీ కూడా మన మనసులంతా కూడా బాల్యం నుండి మరి నీ యొక్క హృదయాలు చెడిపోయి ఉంటే ఆ చెడిపోయిన మనసుతో మనం ఉంటే ఆయనకి ఇష్టం ఉంటారా? ఓసారి బిలిగ్రామ్ గారు అవుతుంటే ఆ మాట దినాలు పోలేదు కానీ ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచి మనసు పూర్వకముగా హృదయపూర్వకముగా మీరు ప్రార్థన చేసి ఏడలా మన దేవుడు కన్న ఆశ్చర్యము కలిగిన వాడు, జాలి కలిగిన వాడు, శాంతిమూర్తి కాబట్టి ఆయన నీ మీద జాలి చూపించి నీ మీదకి రావచ్చిన కీడు రాకుండా, శ్రమ రాకుండా, రోగం రాకుండా, ఇబ్బందులు రాకుండా, కష్టాలు రాకుండా నిన్ను కాపాడడానికి కానీ ఖచ్చితంగా కనిపెడతా ఉన్నారు. ఎవరు ప్రార్థన చేస్తున్నారా, ఎవరు పిలుస్తున్నారా అని కనిపె అయ్యా మీ చెవిలో పూలు పెట్టుకోలేదు, మా ఊరు పూలు నడుకోమాకన్నమ్మా. బైబిల్ వాక్యం ఉండదు కథల దేశంలో వివేకము కలిగి దేవుని ఎదుగు వారి కలరేమోనని దేవుడు ఆకాశంలో నుండి భూమి వైపు చూస్తున్నాడు. ఎవరు నా మందిరానికి వస్తున్నారో, ఎవరు ప్రార్థన చేస్తున్నారో, ఎవరు దేవుని సన్నిధికి వస్తున్నారో అని ఆ కీర్తనలో ప్రభువారు ఆ యొక్క కీర్తనలో రాస్తా ఉన్నాడు. ఎవరు దేవుని మందిరానికి వస్తున్నారా, ఎప్పుడు వస్తున్నారా? ఇవాళ ఆదివారం దేవుని మందిరానికి వస్తున్నారా? ఆ కొడుకులో ఉన్న చెట్లలో ఉన్న యొక్క ఆ కమ్మంలో మంచి లైన్ చెట్లు వస్తున్నాయి, మంచి మాసం లైన్ వాసన దొరుకుతుంది, లేకపోతే మంచి కోరికలు వచ్చినాయి, వచ్చినాయి దేవుని ఎందుకు పెట్టుకుని తిరిగే వాళ్ళు, లేకపోతే ఏదైనా ఫంక్షన్ వస్తాయా, ఏదైనా కార్యక్రమాలు వస్తాయా, ఏ వంక పెట్టుకుని వెళ్ళిపోతామా, ఏ వంక పెట్టుకుని ప్రార్థన మానేద్దామా, ఏ వంక పెట్టుకుని తిరిగిద్దామా, ఏ వంక పెట్టుకుని అక్కడికి వెళ్ళిపోతామని ఎవరున్నారండి? దేవుడట దేవాలయం దగ్గరట కళ్ళు పెట్టుకుని చూస్తూ ఉన్నారట. ఎవరిచ్చారు వాళ్ళ ఏంటి అనిపించారు, ఎప్పుడు వచ్చారని ఆయన వివేకము కలిగి జ్ఞానం కలిగి దేవుని ఎదుగు వారి కలగమని దేవుడు చూస్తా ఉంటాడు. మనం ఏం చేసే పనులని